కోలీవుడ్ 'బాహుబలి' మొదటి తమిళ 1000 కోట్ల సినిమా అంటూ భారీ ఎత్తున హైప్ క్రియేట్ చేసి విడుదల చేసిన 'కంగో' సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమా కోసం సూర్య చాలా కష్టపడ్డారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు. 'కంగో' సినిమా 1000 కోట్ల వసూలు సాధిస్తుందని అనుకుంటే కనీసం అందులో పావు శాతం కూడా రాలేదు. సో ఆ మూవీ తర్వాత మళ్ళా సూర్య గారి నుంచి వస్తున్న మూవీయే 'రెట్రో'. సో ఈ సాంగు టైటిల్ టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సో సాధారణంగా టీజర్లు నిమిషం నిడివి లేదా అంతకంటే తక్కువ నిడివితో ఉంటాయి. కానీ ఈ 'రెట్రో' టీజర్ ఏకంగా 2 నిమిషాల 16 సెకన్లు ఉంది. టీజర్లో హీరో సూర్య హీరోయిన్తో మాట్లాడుతూ ఇకపై తన తండ్రి బాటలో నడవను, హింసను వదిలేస్తా, హత్యలు వదిలేస్తాను, రౌడీజం పూర్తిగా వదిలేస్తాను, పెళ్లి చేసుకుంటావా అంటూ అడుగుతాడు. దాంతో సినిమా కథ ఏంటి, ఎలా ఉండబోతుందనే విషయంపై ఒక అవగాహన వచ్చిందని చెప్పొచ్చు. సో సినిమాలో సూర్యను చాలా వైల్డ్గా చూడడంలో పాటు ప్రేక్షకులు కోరుకునే విధంగా క్లాస్ లుక్లోనూ చూడబోతున్నారని చెప్పొచ్చు. 2 విభిన్నమైన షేడ్స్లో సూర్యను ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సో 'రెట్రో' అనే పదానికి అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితం. కార్తీక్ సుబ్బరాజు సినిమాలంటే కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఇతర భాషల ప్రేక్షకుల్లో ఆసక్తి చూపించేవారు ఉన్నారు. కనుక పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను సరిగ్గా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా మంచి బిజినెస్ చేయడంతో పాటు మంచి ఫలితాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని టీజర్ చూస్తే అనిపిస్తుంది. సో సినిమాలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న పూజా హెగ్డే తన గత 2 ఏళ్ల కాలంలో ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ సౌత్లో పూజా హెగ్డే బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం రూపొందించిన 'గేమ్ చేంజర్' సినిమాకు కథను అందించిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు 'రెట్రో' సినిమాను తనదైన మార్కుతో రూపొందించబోతున్నారు. గతంలో కార్తీక్ సుబ్బరాజు నుంచి వచ్చిన 'పిజ్జా', 'జిగర్తండా', 'మహాను', 'జిగర్తండా డబుల్ ఎక్స్ప్రెస్' తదితర సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆయన మేకింగ్కి ప్రేక్షకుల ఫ్యాన్స్ అయ్యేలా చేశాయి. అందుకే సూర్యతో కార్తీక్ సుబ్బరాజు సినిమా అనగానే అంచనాలు పెరిగాయి. అంచనాలకు తగ్గట్టు సినిమా ఉంటుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. 2025 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా ఈ సినిమా వర్గాలు చెప్తున్నాయి. సో 'రెట్రో' ట్రైలర్ వచ్చేసి టీజర్ వచ్చేసి ఎలా ఉంది అంటే సో చాలా డిఫరెంట్ రోల్లో ఉన్నట్టుంది. సో ఇది ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రజెంటు ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ కలిపి సో అన్నీ మెలవేసుకొని ఉంటుందని చెప్పొచ్చు. సో సినిమాను చాలా వైల్డ్గా ఉన్నది. ఇందులో సూర్య కూడా చాలా వైల్డ్గా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో సూర్య 'రెట్రో' సినిమా కంపల్సరీ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పడంలో ఎలాంటి ఆసక్తి లేదు. సో కార్తీక్ సుబ్బరాజు సినిమాలని సంథింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన 'రెట్రో' టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్బ్యాక్ దొరుకుతుంది. ఎందుకంటే గత 3 ఏళ్లుగా 'కంగువ' కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లుగా రాలేదు. ఇప్పుడు 'రెట్రో' హిట్ కావడం అనేది సూర్య కెరీర్లో చాలా కీలకం. ప్రస్తుతానికి తమిళ టైటిల్ టీజర్ రిలీజ్ కేవలం త్వరలో మిగతా భాషలకు కూడా టీజర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో మామూలుగా అయితే సూర్యకి తమిళ్లో కానీ తెలుగులో కానీ మిగతా భాషలో కూడా మంచి మార్కెట్ ఉన్నది, మంచి అది ఉన్నది. ఎందుకంటే ఆయన తీసిన మూవీ 'గజిని' మూవీ నుంచి ఆయనకు మార్కెట్ పెరుగుకుంటూ వచ్చింది. సో ఈ మూవీలో మాత్రం 'రెట్రో'లో మాత్రం సూర్య గారు ఇరగదీశారని చెప్పొచ్చు. ఆకట్టుకుంటున్న 'రెట్రో' టీజరు చాలా రిలీజ్ అయిన గంటల్లోనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యకి సపరేట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది, సపరేట్ ఒక మార్కెట్ మాత్రం ఉన్నదని చెప్పొచ్చు. సో అదేవిధంగా దానికి తోడుగా ఇంకా సూర్య మరో సినిమాతో పాటు ముందుకు రానున్నారని అనుకోవడమే పెద్ద చర్చనీయాంశం అవుతుంది. సో ఇందులో పూజా హెగ్డే కూడా నటిస్తుంది. పూజా హెగ్డే కూడా ఒక డిఫరెంట్ రోల్ చేస్తుంది. మంచి క్లాసికల్ యాక్టింగ్ చేస్తుందని చెప్పొచ్చు. సో మొత్తం వల్ల 'రెట్రో' టీజర్ ఎలా ఉందనేది మీరు మా వీడియో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.